హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. ఈరోజు మనకు డేట్ వచ్చేసి 19/4/2026, 19th April 2026. ఈరోజు మనకు మామిడికాయల ధరలు ఎలా తెలుసుకుందాం. మనకు ప్రజెంట్ కరీంనగర్లో వచ్చేస్తే రేట్లు చాలా డౌన్ అయిపోయినాయి. మనకు నిన్న కరీంనగర్లో మనకు బంగినపల్లి వచ్చేస్తే 65 దశరి పోయింది టాపు. ఇంకా అంతకంటే తక్కువనే, ఇంకా 65, 60, 52. బంగినపల్లి అయితే 50, 40, 30, 58, 60 లోపు పోయింది. సో రేట్లు అయితే చాలా డౌన్ అయినాయి కరీంనగర్లో. సో ఈరోజు మనకు కరీంనగర్ మార్కెట్ బంద్. ఇవాళ తీసుకెళ్ళే ఉంటే కూడా రేట్లు డౌన్ ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మార్కెట్ బంద్ ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అందుకే ఇది ఫస్ట్ ముందే ఇది చెప్తున్నా. నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో మనకు టాప్ ఉన్న కాయ 60-70 పడుతుంది బంగినపల్లి. మనకు కవర్ కట్టింది అయితే 130 రూపాయలు కూడా పోయింది. కాకపోతే అది ఎంత కట్ చేస్తారో ఏందనేది తెలియదు. 130 రూపీస్ కేజీ కూడా పోయింది వరంగల్లో బాదామి. మనకు కాకపోతే తర్వాత ఎంత కటింగ్ చేస్తారనేది, మరి ఎంత ఏరుతారనేది తర్వాత తెలియదు. కాకపోతే నీట్గా ఉన్న కాయన మాత్రం 130 దాకా పోయింది. ఇది మనకు పైన చూపించేది అని అంటే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకోటి వరంగల్లో ఇంకో మార్కెట్లో మనకు 65 దశేరి 60 రూపాయలు పోయింది. 65-60 రూపీస్ పోయింది. ఇది వరంగల్ రేట్లు. మనకు కరీంనగర్ కంటే వరంగల్ అయితే రేట్ ఉంది. కాకపోతే అడిగి వెనక కటింగు ఏరడం అంటే డబుల్ టాప్ మాల్ కొరకు డబుల్ అయితే ఏరుతారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పటికీ ఆల్రెడీ మనం చెప్పినట్టు అంత మాల్ దిగుతుంది. రేట్లు అయితే డౌన్ అవుతున్నాయి. ఎక్కడ దాకా వెళ్తుందని తెలియదు. సో అందుకే మనం మార్కెట్ని ఎప్పుడు అనాలిసిస్ చేయలేం. మంచి కాయ ఉంటే తొందరగా తీసుకోమని చెప్పేది అందుకే. ఇప్పుడు మీకు ఇప్పుడే కాయ వెళ్ళేది ఉంటే, టైట్గా ఉండే సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఇంకా మనం సాధ్యాన్ని తెంపేసుకుంటే బెస్ట్. పడిపోయేది ఉంటే మాత్రం లాస్ అయిపోతాం కదా. ఇప్పుడు నాకు తెలిసి అంచనైనా May 1st దాకైనా కనీసం ఈ రేటే ఉంటుంది. ఇంకా డౌన్ కూడా కావచ్చు. సో మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికే తెంపేసుకోండి. ఇంకా టఫ్గా ఉన్న సిచ్యువేషన్ ఉంటే కాయ చాలా వరకు సేఫ్లు ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనకు కొందరు కామెంట్లు అడుగుతున్నారు, మీరు చెప్పిన రేట్ లేదు, చాలా తక్కువ ఉందని. అవును, ఇది అయ్యే ఛాయిస్ చాలా వరకు ఉంది. ఎందుకంటే మనకు ఇట్లా డిస్ప్లే మీద కనబడ్డ రేట్ లాంటిదే మనకు మన దగ్గర దాకా వస్తుంది. సో దానివల్ల మనకు తక్కువ ఉన్న కాయ కానీ, ఒక మీడియం రేంజ్ కాయ కానీ చాలా, ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం ఇంతమంది చెప్పినాం వరంగల్లో 65-130 రూపాయలు అన్నాం. ఎంత చేంజ్ వస్తుంది అది 65. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడు కానీ ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూసి మనలాంటి ఒకరోజు మా మార్కెట్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. అక్కడ మాల్ ఎట్లా వస్తుంది, మనలాంటి కాయ ఎట్లా పోతుంది, మీరు తీసుకొస్తే ఎంత తీసుకుంటారు, ఎట్లా కట్టింగు ఎంత ఉంటుంది, అవన్నీ తెలుసుకొని క్లారిటీగా వెళ్ళే ప్రయత్నం చేయండి. కొందరు చాలా తక్కువ అవుతుంది అంటున్నారు. దానికే ఇది ఆన్సరు. చాలా వరకు మనం ఓన్ కళ్ళతో చూసిందే మనం మాట్లాడుకునే రేటు. లాస్ట్ వీడియో కింద మెసేజ్లో కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతా. అందులో నేను గ్రూప్లో జాయిన్ కావండి, అందులో ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే చాలా వరకు మన వాళ్ళ బయ్యర్స్ నెంబర్లు అడుగుతున్నారు. చాలా వరకు ఫార్మర్స్ నెంబర్స్ అంటే ఇవ్వగలం, కానీ బయ్యర్స్ చాలా వరకు ఒక్కరిదే ఇవ్వలేం. కాబట్టి నేను చాలా వరకు నెంబర్లు కావాలంటే మన April 1st నుంచి 10th వరకు చెప్పిన వీడియోస్లో ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకళ్ళు ఇచ్చినా కూడా రేటు చేంజ్ కూడా కావచ్చు. అట్లా నేను ఇవి హైదరాబాద్ వచ్చేసి ఇలా మనకు 50 రూపాయలు పోయింది. ఒక SVF మార్కెట్లో మనకు 52 రూపాయల కేజీ పోయింది. అది మీడియం బంగినపల్లి. మీడియం ఉన్నది జర, ఇంకా మీడియంతో పోలిస్తే టాప్ ఇప్పటికైనా డబుల్ రేట్ ఉంటుంది. అదొకటి చూసుకోండి. 40, 50, 55, 60 లోపే పడుతుంది. మొత్తం 60. ఇప్పుడు వరంగల్ 65 పడ్డది. కానీ కవర్ కట్టింది మాత్రం టాప్ రేట్ పడుతుంది. 100 చిల్లర కూడా పడుతుంది, 100+ కూడా పడుతుంది. కాకపోతే మనం కవర్ కట్టిన దాన్ని క్లారిటీగా పెట్టుకోలేం, దాన్ని అంచనాకు పెట్టుకోలేం. కాబట్టి యావరేజ్గా 40 నుంచి 60 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తే మనకు విసన్నపేట, ఇది ఆంధ్ర విషయానికి వచ్చేస్తే విసన్నపేటలో మనకు 15, 20, 25, 30 అంతే. 30 దాకానే పడ్డది. మీడియం రేంజ్ కాయ 30 ఆ రేంజ్లో పడ్డది. కొందరు ఏం చెప్తున్నారంటే ఈ మార్కెట్ కాయ మంచి లేదు, వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా బయర్స్ లాంటిది, కాయ మంచి లేకపోతే ఇట్లా ఉంటుంది, పైనకి వెళ్ళే వాళ్ళకి ఇంకెంత రేట్ పెట్టాలంటారు. సో నేను చెప్పేది ఏంటంటే చిన్న మార్కెట్లో ఎప్పుడు ఇట్లా ఉంటుంది, వాళ్ళు పెద్ద మార్కెట్కి పంపే ప్రయత్నం చేస్తారు. సో మ్యాక్సిమం మనం పెద్ద మార్కెట్కి తీసుకెళ్తే ఎంతో కొంత పడాల్సిన రేట్ పడుతుంది నీకు. ఇప్పుడు ప్రతిసారి పడతాను కాదు, కానీ పడే ఛాయిస్ దీనికంటే దానికి ఎక్కువ ఉంది. నేను చెప్పేది అది. మరి 30 రూపాయలు వస్తే 30 రూపాయలు టాపు, లేకపోతే 40 రూపాయలు టాప్ పడదంటే మనకు చాలా కష్టం కదా ఈ రేటు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. సో కనీసం 50 నుంచి 60 దాకా పడ్డ కొంచెం అట్లో ఇట్లో సేఫ్లో ఉంటాం. సో అదొకటి గుర్తుంచుకోండి. తోతాపూరి మనకు విసన్నపేటలో మనకు 8 రూపాయల కిలో కూడా పడ్డది. మరీ లోయెస్ట్. ఆల్మోస్ట్ తోతాపూరి వస్తలేవన్నారు. విసన్నపేటకు కేసరి కానీ, హిమాయత్ కానీ వస్తలేవాట. ఓన్లీ పర్టికులర్లీ ఇవే వస్తున్నాయి మనకు. ఇంకా ఆల్మోస్ట్ నేను ఆంధ్రాలో ఇంత ఉన్నాయి అనుకుంటున్నా.
అనంతపూర్లో కొంచెం బెస్ట్ రేటే పడుతుంది 40 నుంచి 60 రూపాయల మధ్య, అంతే 65 దాకా పడుతుంది. బాదామి దశేరి కూడా అదే రేట్ ఉంది. ఒకసారి అనంతపూర్ ట్రై చేయండి. 14.5 पलटाओ जी 14.5 अंदर कैसा करते हैं देखो ना 14.5 भाई हम छापा नहीं मारते टेंशन छन्नी लेके मारा तो भी उसको क्या मारने आता रे माले नीचे से ऊपर तक एक ही माले 14.5 15 15.5 15.5 15.5 నెక్స్ట్ మనకు మహారాష్ట్రలో వచ్చేస్తే జాల్నాలో మనకు దశేరి 100 రూపాయల కిలో అయింది, 100 రూపీస్ కేజీ దశేరి. మనకు మధ్యప్రదేశ్లో భోపాల్లో వచ్చేస్తే మనకు బాదాం వచ్చేస్తే 48 రూపీస్ కేజీ, 48 రూపాయల కిలో. చాలా డౌన్ అయితే అయింది. మరీ మీడియం కాయన ఉంది, బాగా పిక్కగట్టింది ఏం కాదు, మీడియం. కాకపోతే రేట్లు ఎట్లా మారుతున్నాయి అని చెప్పడానికి మీకు అనాలిసిస్ కింద చెప్తున్నాను నేను. నెక్స్ట్ అదే మహారాష్ట్రలో మనకు నాందేడ్లో మనకు కేసరి వచ్చేస్తే 120 రూపాయల కిలో అయింది. కేసరి నార్త్ సైడ్ చాలా వరకు బెస్ట్ రేటే ఉంటుంది. నార్త్ సైడ్ మీన్స్ మహారాష్ట్ర సైడ్ తీసుకెళ్తే బెస్ట్ రేట్ ఉంటుంది. ఒకళ్ళు అడిగిర్రు మనకు నిర్మల్ రేట్ చెప్పమన్నారు. నిర్మల్లో చిన్న మార్కెట్లు ఉంటాయి, ఎక్కడ నేను నిర్మల్ రేట్ ఉన్నట్టు ఇవ్వాలి చెప్పలే నాకు తెలిసి. నిర్మల్ మీకు దగ్గరలో మహారాష్ట్రలో ఇది లాతూరు, నాందేడు ఇటు సైడ్ దగ్గర ఉంటే ఇటే వెళ్ళే ప్రయత్నం చేయండి. మన సోలాపూరు, నాగ్పూర్ కానీ దగ్గర ఉంటే ఇటే వెళ్ళే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అక్కడనే మంచి రేట్లు తగ్గుతాయి. లేదు మీకు నిర్మల్ దగ్గరలో కూడా మార్కెట్ ఉంటే అక్కడనే ట్రై చేయండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే పెద్ద మార్కెట్కి వెళ్తేనే మంచి రేట్లు వస్తుంటాయి. లాతూర్లో కేసరి 136 రూపాయల కిలో అయింది. మన కేసరికి నేను చెప్తుంది అదే, మహారాష్ట్ర సైడ్ మాత్రం మంచి రేట్లు ఉంటాయి దీంతో ఇక్కడతో పోలిస్తే. మనకు సోలాపూర్లో బాదాం వచ్చేస్తే 90 రూపాయల కిలో అయింది. ఇది మనకు పండు వండింది, కాయ కాదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. బాదాం 90 రూపాయలు, 90 రూపీస్. ఫ్రూట్ పండు వరకు వచ్చింది అయితే మనకు 90 రూపీస్ కేజీ పోయింది. ఇది మనకు సోలాపూర్లో. నెక్స్ట్ మనకు నిజామాబాద్లో వచ్చేస్తే నిజామాబాద్ అడుగుతున్నారు చాలా మంది. నిజామాబాద్ మనం మార్కెట్ రేట్ కూడా ఇచ్చినాం. మన రియాజ్ కానీ ఆంధ్ర ఫ్రూట్ కంపెనీ కొన్ని 2 3 ఉన్నాయి. వాళ్ళ మనం చాలా వరకు నెంబర్లు ఇచ్చినాం, ఒకసారి చూడండి. లేదంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తే నిజామాబాద్లో మనకు బాదాం వచ్చేస్తే 40 నుంచి 60 రూపాయలు, 40, 45, 50, 55 టాప్ 60 పోయిందని చెప్పిర్రు. మనం 40 to 60 మధ్య నడుస్తుంది బాదాం వచ్చేస్తే. మనకు దశేరి వచ్చేస్తే మనకు అది 60 నుంచి 50 నుంచి 65 అదే టాపు, 65 టాప్ నడుస్తుంది. కేసరి మీడియం ఉన్న 70 రూపాయలు పోతుంది. కేసరి అయితే మంచి రేటే పోతుంది ఇక్కడ నిజామాబాద్లో కూడా. నెక్స్ట్ వచ్చేస్తే మన కరీంనగర్ మళ్ళీ ఒకసారి చెప్పేద్దాం. కరీంనగర్ మనకు బాదాం వచ్చేస్తే 50, 62, 66, 58, 67, 63 ఇట్లా పోయింది. 50, 62, 66, 58, 67, 63 అట్లా పోయింది. మనకు దశేరి వచ్చేస్తే 73, 65, 66, 72, 60 నుంచి 55 నుంచి 70 కాయ క్వాలిటీని బట్టి పోతుంది. మనకు సంతురా వెరైటీ లాల్బాగ్ అయినా సంతురా 110 దాకా పోతుంది. ఒకసారి చూడండి మనం మార్కెట్లో సంతురా అడుగుతున్నారు మన వాట్సాప్ గ్రూప్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ కేవీఆర్ మార్కెట్లో వచ్చేస్తే బాదాం వచ్చేస్తే కవర్ కట్టింది 100 రూపీస్ కేజీ పోయింది, 100 రూపాయల కిలో. కేసరి వచ్చేస్తే మనకు 110 దాకా పోయింది. దశేరి మనకు 60 నుంచి 80 టాపు, అంతే 80, 90 దాకా పోతుంది. మంచి క్వాలిటీ ఉంటే 90 దాకా పోతుంది. మొత్తానికి 50 నుంచి 90 మధ్య నడుస్తుంది దశేరి. కేసరి వచ్చేస్తే మనకు 90, 110 ఇది మన దగ్గర మన హైదరాబాద్ రేంజ్ కాస్ట్లు. నెక్స్ట్ వచ్చేస్తే కామెంట్లు అడుగుతున్నారు నిర్మల్ రేటు చాలా వరకు మీరు మహారాష్ట్ర వెళ్ళే ప్రయత్నం చేయండి, లేకపోతే చిన్న మార్కెట్లో మీ దగ్గరలో రేట్ ఎట్లా తెలుసుకుని పోయి ఆడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కర్ణాటకలో సిన్నూరు మార్కెట్ అంటున్నారు. సిన్నూరు మార్కెట్ నాకు అంత ఐడియా లేదు. సిన్నూరు మార్కెట్ ఉన్నారు. సింధనూరు అయితే మన దానిలో పెట్టాను చూడండి. వాళ్ళ నెంబర్ కూడా ఉందనుకుంటున్నా, వాళ్ళు అడిగినా చెప్తారు. లేకపోతే చాలా వరకు మనకు ఇన్ఫర్మేషన్ వస్తలేదు, అప్పుడప్పుడే వస్తుంది, అందుకే నేను చెప్తున్నా. మల్లిక వచ్చేస్తే మల్లిక రేట్ అంటున్నారు. మల్లిక 30 నుంచి 50 మధ్య నడుస్తుంది. కొంచెం మంచిగా ఉంటే అంతే 50 అదే ఇంత దగ్గర నడుస్తుంది. సంతూరా వెరైటీ వచ్చేస్తే లాల్బాగ్ ఇంత మనం చెప్పింది 50 నుంచి 100. అపస్ వెరైటీ మనకు 110 రూపాయలు, అదే రత్నగిరి ఆల్ఫాన్సో అపస్ వెరైటీ 110 దాకా పోతుంది. మనకు 110, 120 కూడా పోతుంది మంచి క్వాలిటీ ఉంటే. మన ఇంకా షైన్ ఉంటే మనకు 15, 15 కాయలకు ఒక బాక్స్లో 500 రూపాయలకు 500 రూపాయలు కూడా పోతుంది. మనకు ఒకటి 30, 35 రూపాయలు అన్ని మనకు అది ఫ్రూట్ అయ్యి ఒక బ్యాగ్లో ప్యాకేజ్ ఉన్నదానికి అట్లా పోతుంది. సోలాపూర్లో మన దగ్గర ఎంత పోదు. హిమాయత్ వచ్చేస్తే మనకు 150 నుంచి 350 రూపాయల దాకా పోతుంది మనకు కేజీ.
150 to 350 రూపీస్ హిమాయత్. తోతాపూరి అడుగుతున్నారు. తోతాపూరి మనకు చాలా డౌనే ఉంది. విస్సన్నపేటలో మనకు 8 రూపాయల కిలో కూడా పోతుంది. చిన్న మార్కెట్ అట్లా పోతుంది. ఒకసారి చూడండి. పెద్ద మార్కెట్కి తెచ్చే ప్రయత్నం చేయండి. మనకు హైదరాబాద్లో మనకు 15 నుంచి 15 నుంచి మనకు 30 దాకా పోతుంది. అంతకు మించి అయితే పోతలేదు. 30-35 దాకా పోతుంది. కవర్ గట్టి ఏం రావట్లేదు. వచ్చినా కూడా ఒక 40-45 మించి అయితే పోదు. ఓకే ఫ్రెండ్స్, మనం అన్ని వీడియోలు అన్ని రేట్లు కవర్ చేసినాం అనుకుంటున్నా. కొన్ని ఏమైనా మిస్ అయితే చెప్పండి. జగిత్యాల్లో ఇదే రేటు ఒక 10-20 రూపాయలు తేడా ఉంటుంది మనకు కరీంనగర్కు. నిజామాబాద్ చెప్పేసినాం, వరంగల్ చెప్పేసినాం. ఈసారి మొత్తానికైతే రేట్లు అయితే తగ్గుతున్నాయి మనకి. ఎస్పెషల్లీ బంగినపల్లి దశేరి రేట్లు అయితే కొంత డౌన్ అవుతున్నాయి. కేసరి అక్కడనే ఆగుతున్నాయి కానీ బంగినపల్లి దశేరి రేట్లు అయితే తగ్గుతున్నాయి. ఇదొకటి మీరు చూడండి. ఇప్పటివరకు మీకు కాయ ఉంటే కూడా అవి ఉంటే పిక్క అంటే ఇప్పటికి కూడా వెళ్తే కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే మళ్ళీ మనకు రేటు ఎప్పటి జంప్ అయితే తెలియదు. అంతలోపు మనం కాయ ఉంచడం కొద్దిగా కష్టమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన బయ్యర్స్ ఫార్మర్స్ నెంబర్స్ కావాలని అడుగుతున్నారు. ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. దాంతోపాటు నన్ను అడిగినా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ ప్లేసు లొకేషన్ అన్నీ చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ సైడ్ కాయలు ఎట్లా కాసినాయి, మీరు ఏమన్నా నేను చెప్పింది కూడా ఉన్న రాంగ్ అనిపించినా మీ దగ్గర మీరు కరెక్షన్గా రేట్ ఇంత పోతుందని చెప్పే ప్రయత్నం చేయండి. నేను కూడా దానికి క్లారిఫై నెక్స్ట్ రైతులకు ఉపయోగపడుతుంది. క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు కనబడేది వేరు, అక్కడ రేట్లు కొంచెం చేంజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కామెంట్లు అడిగిన చాలా వరకు నేను ఆన్సర్లు ఇస్తున్నా. ఏమైనా మిస్ అయిందని కూడా మళ్ళీ నేను మళ్ళీ చూసి కూడా ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. 4-5 గంటలు కష్టపడి వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.